ఇప్పుడు మెన్ అయినా ఉమెన్ అయినా ఈ రోజుల్లోని అందరూ కూడా బ్యూటీ కాన్షియస్ అనేది బాగా పెరిగిపోతూ చాలా. వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అవును. ఒక మంచి హెల్దీ స్కిన్ కావాలి అండ్ అవును. షైనీ స్కిన్ కావాలని కోరుకుంటున్నారు. దానికోసం ఈ మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొంచెం చూసి అవన్నీ కూడా యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలా కాకుండా మనకి హెల్దీ స్కిన్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ గ్లో అనేది కావాలని అనుకుంటే ఏమైనా టిప్స్ చెప్తారా? ఏం చెయ్యొచ్చు? చాలా ఉన్నాయి. నేను మేకప్ వేసుకోను. నేను అసలు మేకప్ వేసుకోను. ఓ, అంటే ఒకటి అలా అనుకున్నాను అప్పట్లో, యోగాలో వచ్చి ఆయుర్వేదాలో వచ్చాక. సో కొంచెం అప్పటి నుంచి ట్రై చేస్తాను. వెరీ రేర్గా వేసుకుంటాను. ఇప్పుడు కూడా నేను అసలు స్కిన్ మీద ఏం పెట్టలేదు. సో కానీ బాగా కనిపిస్తుంది. నేను Yeah. ఎక్కడికి వెళ్ళినా నన్ను ఫస్ట్ స్కిన్ గురించి అడుగుతారు అందరూ. సెలబ్రిటీస్ మన దగ్గర డైట్లు తీసుకోవడానికి యోగాలోకి వచ్చినప్పుడు మాకు అలా స్కిన్ ఫస్ట్ అంటారు. సో ఏంటి ఫస్ట్ థింగ్ లైఫ్ స్టైల్ ఒకటి. ఓకే. నేనేం తినను అనుకుంటారు బయట ఫుడ్ కానీ. అసలు నేను చాలా అసలు దానికోసమే బతికాను, అసలు తినడం నేను అని అనుకుంటారు. అలా కాదు, మీ అన్నీ పర్సనాలిటీ చూసి అలా అనుకుంటారు. అనుకుంటారు కానీ అన్ని తింటా. నాకు ఇష్టం ఫుడ్ అంటే, మితంగా తింటాను అంతే. బట్ టిప్స్కి వచ్చేస్తే అయితే ఫేస్కి యూజువల్గా నేను బాగా హోమ్ రెమెడీస్ ఎక్కువ ఫాలో చేస్తాను. యోగా ఎక్స్ట్రీమ్లీ వెల్ పని చేస్తుంది. సింపుల్ ఫేషియల్ ఎక్సర్సైజ్ ఉంటే మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా ట్యాపింగ్ మంచి బూస్ట్ ఇస్తుంది. చాలా మంచి సర్క్యులేషన్ అయ్యి ఫేషియల్ మజిల్స్ అన్ని మంచి గ్లో ఇస్తుంది అనమాట. సో ఇలా దిస్ ట్యాపింగ్ అయినా ఇలా ఉండి మళ్ళీ ఫుల్ ట్యాపింగ్, ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ఉంటాయి. మసాజింగ్, ఫేషియల్ మసాజింగ్ చాలా బాగా పనిచేస్తుంది. ఏ ఆయిల్ అయినా తీసుకోండి మీరు. మీరు ఒకవేళ ఆయిల్ స్కిన్ అనుకోండి, ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుంటే ఒక డ్రాప్ వాటర్, ఒక 2-3 చుక్కలు వాటర్ వేసుకొని జస్ట్ సమ్మర్ ఉంటుంది ప్రాపర్ మసాజ్ తీసుకోండి. ఇలా అప్వర్డ్ డైరెక్షన్ లో ఈ ఐస్ చుట్టూ, ఇలా ఫేస్ ఇక్కడ అండ్ ఇది నెక్ ఇలా అప్వర్డ్ డైరెక్షన్. మళ్ళీ తీసుకున్న తర్వాత ఒక్కసారి ట్యాపింగ్ తీసుకుని ఎనీ ఫేస్ ప్యాక్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఇంటర్వ్యూ ఉంది కదా, కొంచెం స్పెషల్గా కనిపించాలి అనుకుంటాం. సో ఈరోజు ఏం చేస్తానంటే మనకి పచ్చి పసుపు ఫ్రెష్గా దంచుతారు చూసారా, పసుపు బియ్యం పిండి అంతే రెండే వేస్తారు. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ ఫేస్ వాషెస్ ఇది యూస్ చేస్తాం అంతే. ఎంత బాగా పని చేస్తుంది అసలు. మీకు ఎల్లోయిష్ టింట్ ఆ గ్లో వచ్చేస్తుంది ఇమీడియట్. సో ఇలా చాలా రకరకాల ఫేస్ ప్యాక్స్ ఉన్నాయి ఇంట్లోనే చేసుకుంటే. అంటే కొంతమంది చెప్తారు వాళ్ళకి హల్దీ అనేది కొంచెం పడదంటారు కదా. హల్దీ పడకపోతే ఏం పర్వాలేదు, బియ్యం పిండి, అలోవెరా, హనీ, కొంచెం పాలు వేసుకొని అది కూడా అంతే, అది కూడా చాలా బాగా పని చేస్తుంది. మీకు ఏదైనా పడకపోతే ఏం లేదు, ఇప్పుడు ఏమి పడట్లేదు అనుకోండి, బియ్యం పిండి పాలు రెండే ఎంత మంచిగా అనిపిస్తుందో మీ స్కిన్, ఇమీడియట్ డిఫరెన్స్ తెలుస్తుంది. అలా స్క్రబ్ చేస్తాం కదా స్లోగా మంచిగా నీట్గా, సో చాలా బాగా అవుతుంది. మనం చేసే ఆ మసాజ్ తోటి కూడా గ్లో వస్తుంది బయటకి. ఓకే ఓకే. సో ఇన్స్టెంట్ గా గ్లో కావాలంటే ఇది ఇలా చాలా. ఇప్పుడు బ్లోటింగ్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, పఫీనెస్ అలా బ్లోటింగ్ తో ఉంది, ఐస్ వాటర్ డిప్పింగ్ జస్ట్ వీక్లీ 1 or 2 తీసుకోండి. కొంతమంది డైలీ తీసుకోమని చెప్తారు, డైలీ కాదు అది, వీక్లీ 1 or 2 సరిపోతుంది. ఐస్ వాటర్ వేసుకొని మొత్తం ఇలా ఫేస్ మొత్తం ఇలా డిప్ చేస్తాం అనమాట. డిప్ చేసి లేస్తాం, ఒక 5 seconds పెడితే మళ్ళీ లేస్తాం. మీకు దాంతో కూడా అంతే పఫీనెస్ పోతుంది. ఇది సెలబ్రిటీస్ యాక్చువల్లీ బాగా ఫాలో అవుతారు. ఓకే, స్కిన్ టైట్నింగ్ అనేది ఉంటుంది. స్కిన్ టైట్నింగ్ అండ్ ఆ బ్లోటింగ్ పోతుంది, పఫీనెస్ అంతా పోతుంది. సో ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ మనం తీసుకున్నట్లయితే చాలా మందిలో నవడేస్ చూస్తున్నాం. ఎందుకనంటే ఇంకా అడ్డమైన గడ్డంతా కూడా మనం బయట దొరికేవన్నీ కూడా తినేస్తున్నాం కాబట్టి. సో పిల్లలు కూడా బయట ఈ ఫాస్ట్ ఫుడ్స్ కి వీటికి చాలా అలవాటు పడిపోయారు. బికాస్ ఆఫ్ దానికి పేరెంట్సే కూడా కారణం కావచ్చు. సో అలా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తున్నాయి కదా, దీని నుంచి బయటపడటానికి ఏమైనా టిప్స్ చెప్తారా? చాలా ఉన్నాయి. ఈ మధ్యలో బాగా మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారంటే, ఇప్పుడు మిల్లెట్స్ తినాలి, మిల్లెట్స్ చాలా మంచి. సో మిల్లెట్స్ ఎలా తింటున్నారు, మన నానబెట్టుకుంటున్నారా? నానబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా వేసి కొంతమంది కుక్ చేస్తున్నారు. నాకు ఓవర్ నైట్ నానబెట్టాలి. 8 to 12 hours నానాలి మిల్లెట్స్. అవి హెవీ టు డైజెస్ట్ అయినవి. ఎప్పుడైనా ఇవి ఎందుకు నానబెడతాం, మనకి నట్స్ అండ్ సీడ్స్ కూడా ఫైటిక్ యాసిడ్ పోవడానికి ఒక్కటానికే కాదు, మనం తప్పకుండా నానబెట్టి తినమంటారు. ఎందుకు, ఈజీ టు డైజెస్ట్ కాబట్టి. మనకి ఎంత డైజెషన్ మీద బరువు తగ్గేస్తే డైజెస్టివ్ సిస్టమే మనకు అంత మంచిది. గట్ హెల్త్ ఎంత బాగా చూసుకుంటే మనం అంత బాగుంటాం. సో అందుకనే సో మిల్లెట్స్, పప్పులు ఏదున్నా ఎక్కువసేపు నానాలి. కీనువా 6 గంటలు మినిమం నానాలి. మిల్లెట్స్ అయితే 8 నుంచి 10 గంటలు, పప్పులు అయితే 3 నుంచి 4 గంటలు అలా. అప్పుడు డైజెషన్కి బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి బాగా మిస్టేక్స్ ఎక్కడ చేస్తున్నారు ఇంకొకటి అంటే, పరిగడుపున చాయ్ కాఫీ అసలు మంచిది కాదు. ఈ యాసిడ్స్ ఏదైతే స్టమక్ లో ఉన్న యాసిడ్స్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి. ఇప్పుడు స్టమక్ లైనింగ్ ని ఇరిటేట్ చేస్తున్నాయి అనమాట. సో దీనివల్ల గట్ ఇష్యూస్ బాగా వస్తున్నాయి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లేదా గ్యాస్ రావడం, అసిడిటీ, హార్ట్ బర్న్స్, ఇలా అన్ని రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. సో మీరు చాయ్ కాఫీ అలవాటు ఉంటే మానేయాల్సిన పని లేదు. జస్ట్
పరిగడుపున అయ్యో తాగుతున్నాం కొంతమంది అంటే మరి బెడ్ కాఫీ అని బెడ్ మీద నుంచే తాగేది ఉంటది. మంచిది కాదు, యాక్చువల్లీ అస్సలు మంచిది కాదు. ఈ Okay. మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. కాఫీ చాయలు తాగండి, కానీ టైం చూసుకొని తాగండి అంతే. అంటే లైక్ వాటర్ కొంచెం హాట్ వాటర్ లాంటిది ఏమైనా ముందు తీసేసుకొని తాగేసిన అలా తర్వాత అలా కూడా పని తీసుకోవచ్చు, అలా కూడా లేదు. అందరి లాజిక్ ఏదైనా food వాటర్ తీసుకోవాలా? తాగాను బిఫోర్ అనుకుంటారు. అలా కాదు, అలా పని చేసి సరిపోదు. ఆ. కొంచెం ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ తీసుకొని అట్లీస్ట్ మీరు నట్స్ అండ్ సీడ్స్, ఒక ఫ్రూట్, బనానా తిన్నారనుకోండి, ఆ తర్వాత ఒక 20 నిమిషాలు ఆగి కాఫీ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాఫీ తాగడం వల్ల గ్యాస్ట్రిక్స్ ఈ ఒక్క సమస్యలే కాదు, దీనివల్ల చాలా ఇష్యూస్ వస్తున్నాయి. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ రెడ్యూస్ అవుతుంది, ఐరన్ అబ్జార్ప్షన్. ఇప్పుడు ఆల్రెడీ ఐరన్ డెఫిషియన్సీ విమెన్లో ఎక్కువ అవుతుంది. సో మీరు అలా కాఫీలు చాయలు ఎక్కువ తాగుతున్నప్పుడు, ఎస్పెషల్లీ పరిగెడుతున్నారు, సో ఈ న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఆహా. అండ్ ఫేక్ ఎనర్జీ, మనం కాఫీ చాయ్ తాగినట్టు చాలా ఎనర్జీ Energy గా అనిపిస్తుంది, feel అది అవుతారు. ఫేక్ ఎనర్జీ. ఇప్పుడు టైప్ ఆఫ్ అడిక్షన్ అనమాట. దాని బదులు Okay. మీకు అలా ఎనర్జెటిక్ అనిపించాలంటే భస్త్రికా ప్రాణాయామం చేయండి. మీరు మార్నింగ్ లేచాక 4 రౌండ్స్ ఆఫ్ భస్త్రికా చేయండి, త్రూ అవుట్ ది డే డిఫరెన్స్ చూడండి, అసలు ఎంత హ్యాపీ అండ్ ఎనర్జెటిక్ అనిపిస్తుంది. సో వీ హ్యావ్ Okay. బ్యూటిఫుల్ మెథడ్స్, చాలా Hmm. మెథడ్స్ ఉన్నాయి. అయితే మరి ఈ డైజెషన్ కోసం చాలా మంది చాలా రకాల చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అందులో భాగంగానే మనకి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే కొన్ని Water. రకాల Yeah. కషాయాలు అవును. కొన్ని ఏవో మరగబెట్టుకొని ఫస్ట్ Ah. అది తాగేసిన తర్వాత డైలీ ఎంత లైఫ్ మంచి క్వశ్చన్స్ అంటే అన్ని ప్రిపేర్డ్ వచ్చారు Yeah. మీరు, ఎందుకంటే దిస్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మార్నింగ్ లేచాక CCFT అంటాం, దాన్ని ఏంటి, ఈక్వల్ క్వాంటిటీస్ ధనియాలు, జీలకర్ర, సోంపు, 500 ml ఆఫ్ వాటర్ తీసుకొని 15 నిమిషాలు అలా మరిగి 250 ml అవ్వాలి, అది మరిగి అప్పుడు దీంట్లో ఉండిందంతా వాటర్లోకి వెళ్తుంది కదా, చాలా మంచిది డైజెషన్ అవ్వడానికి. సెకండ్ ఇంకొకటి, డేట్స్ నానబెట్టుకొని తింటే, అంజూరాలైనా డేట్స్ అయినా నానబెట్టుకొని అసలు చాలా మంచిది. థర్డ్, మీకు ఒకవేళ అంటే కాన్స్టిపేటెడ్ ఉంటున్నారు, టైట్గా వస్తుంది మోషన్ అనుకుంటేనేమో, ఇంత వామ్ వాటర్లో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకొని తీసుకోండి. అగైన్ జాయింట్స్కి కూడా చాలా మంచిది, స్మూత్ Okay. మోషన్కి, జాయింట్స్కి, అన్నిటికీ కూడా చాలా చాలా మంచిది, స్కిన్కి కూడా మంచిది. సో అలా. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సాహితి. Thank you. ఇవాళ చాలా రకాల ప్రాబ్లమ్స్ కి చాలా రకాల సొల్యూషన్స్ టిప్స్ అన్ని కూడా మా వ్యూవర్స్ కి అందించారు. Thank సో you. ఇంకో వీడియోలో ఇంకా బోల్డ్ అని ఉన్నాయి క్వశ్చన్స్, అవును. అవన్నీ కూడా ఇంకో వీడియోలో చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. Thank you so much.